అందరికి నమస్తే. నేను మీ లావణ్య. వెల్కమ్ టు తారా మీడియా. మామూలుగా మన సినిమా హీరోలకు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. అయితే వాళ్ళ అభిమానాన్ని చాటుకోవడానికి ఆ ఫ్యాన్స్ కొంతమంది పాలాభిషేకాలు చేస్తారు, కొంతమంది పూలాభిషేకాలు చేస్తారు, కొంతమంది రక్తదానాలు చేస్తారు, కొంతమంది అన్నదానాలు చేస్తారు. కానీ ఈ రోజు మనతో ఉన్న వ్యక్తి మాత్రం అల్లు అర్జున్ గారి మీద ఉన్న ప్రేమతో 41 రోజులు పాదయాత్ర చేసి ఈ రోజు ఫైనల్ గా ఆయన అయితే కలుసుకున్నారు. సో తను అల్లు అర్జున్ గారిని కలుసుకున్నాడు కదా, సో తను ఎలా ఫీల్ అవుతున్నాడు, తన ఫీలింగ్ ఏంటి అనేది మనతో షేర్ చేసుకోవడానుకున్నాడు. హాయ్ బ్రో. హాయ్ అక్క. ఓకే, ఏంటి ఎలా ఉన్నావు చెప్పు. బాగున్నా, ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నా. ఓకే, నువ్వు 41 days నుంచి ఈ రోజు కలుసుకున్నావు కదా, సో ఫస్ట్ నీ ఫీలింగ్ ఏంటి అది చెప్పే నాకు. దేవుడిని మనిషి రూపంలో చూసాను. ఓకే, ఈ రోజు అసలు ఎందుకు కలవాలనుకున్నావు బ్రో? అది నా చిన్నప్పటి నుండి కోరిక. సో ఈ రోజు నెరవేరింది. ఓకే, ఇంకా ఫుల్ ఫోటో దిగలేదు, దానికోసం కూడా వెయిటింగ్. ఇంకా నార్మల్ ఒక సెల్ఫీ మాత్రమే దిగాను. ఓకే, ఆయన ఫస్ట్ నిన్ను ఎలా రిసీవ్ చేసుకున్నారు అంటే నేను చూడగానే? అయితే నేను డైలీ అన్న వాళ్ళ ఇంటికి బ్యానర్ పట్టుకొని వెళ్ళిపోతాను నడుచుకుంటూ. సో ఈ రోజు కూడా అలానే వెళ్ళాను. మెయిన్ నా అదృష్టం ఏంటంటే నేను అన్న వాళ్ళ ఇంటికి వెళ్తుండగానే అన్న బయటకు వచ్చాడు కారణం నుండి. నన్ను చూసి అన్న ఆపి ఫోటో ఇచ్చాడు. మళ్ళీ ఇంకా నార్మల్ గా కలిసి మరి ఫోటో ఇస్తాను కూడా చెప్పేసి అన్నాడు. సో చాలా సంతోషం. నేను ఓకే, అంటే ఈ 41 days నుంచి ఎక్కడున్నావు అసలు? యూసఫ్గూడ మెట్రో స్టేషన్ దగ్గరనే. అక్కడే తిన్నా, అక్కడే పడుకున్నా. ఓ, అంటే తిండి అన్ని అక్కడేనా? అన్ని అక్కడే. అక్కడ ముందరనే 5 రూపాయల భోజనం ఉంటది, అక్కడ తినేసి అక్కడే పడుకున్నాను. డైలీ అక్కడే స్టే చేస్తాను. ఓకే, తమ్ముడు మీ ఊరు ఎక్కడమ్మా? సిరిసిల్ల దగ్గర నిమ్మపల్లి విలేజ్, రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్. ఎప్పుడు స్టార్ట్ అయ్యావు? అంటే 41 days బ్యాక్ స్టార్ట్ అయ్యావు నువ్వు? ఈ రోజుకి 41 days. ఈ రోజుకి 41 days. ఓకే, హైదరాబాద్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? హైదరాబాద్ వచ్చి 29 days అవుతుంది. 29 days అవుతుంది. అంటే నువ్వు రావడం త్వరగానే వచ్చావు, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి. ఓ, అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసావు. చాలా. మరి ఈ మధ్యలో పేరెంట్స్ గానీ ఫ్రెండ్స్ గానీ ఇంట్లో వాళ్ళు అంటే సపోర్ట్ ఉన్నారు చాలా. బయట ఇంకా పబ్లిక్ వాళ్ళు కొందరు బ్యాడ్ కామెంట్స్ కూడా పెట్టారు. అరే నీకు కలువాడు అన్న, ఎందుకు ఇవన్నీ వేస్ట్ అని. వాళ్ళందరికి ఈ రోజు నేను ఆన్సర్ ఇచ్చాను అన్న ఫోటో పెట్టి. వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. అదే హ్యాపీ. నేను చాలా మంది పాదయాత్రలు మామూలుగా రాజకీయ నాయకులు అందరూ ప్రజలకి దగ్గర అవ్వాలని చేస్తూ ఉంటారు. నువ్వు చేస్తున్నావు అంటే ఏదైనా ఉందా అంటే హెల్ప్ కోసం? హెల్పింగ్ అయితే ఏం లేదు, జస్ట్ అన్న అభిమానం, ఫోటో దిగాలని కోరిక. ఆ ఫోటో కూడా దిగేశాను. ఓకే, ఇంకా నీకు ఫస్ట్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే నువ్వు సాధించావు కదా, ఏదైనా సాధించడమే కదా. అండ్ నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు. చాలా అంటే చాలా హ్యాపీగా. ఓకే, ఈ 29 days 21 days ఇక్కడ మెట్రో స్టేషన్ దగ్గర 29 days అవుతుంది. 29 అప్రాక్సిమేట్లీ 1 month. 1 month దగ్గర ఎక్కడ స్నానం చేసేవాడివి? ఇక్కడ లాడ్జెస్ ఉంటాయి కదా, లాడ్జెస్ వాళ్ళు ఒక ఇద్దరు కూడా కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళే చెప్పారు నీకు ఏ హెల్ప్ కావాలన్నా వచ్చేయండి అని చెప్పేసి. మా అన్నయ్య కూడా చాలా సపోర్ట్ నాకు, హైదరాబాద్ పిల్లోడు అని నిక్కి. ఓకే, అతను చాలా సపోర్ట్. అతని వల్ల నేను తొందరగా కలిసాను, లేదంటే ఇంకా చాలా కష్టపడేవాడిని. ఓకే ఓకే ఓకే, అల్లు అర్జున్ సార్ ని కలవడానికి నీకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు? నిక్కీ అన్న అని, హైదరాబాద్ పిల్లోడు. ఇన్స్టాగ్రామ్ వచ్చేసి చాలా హెల్ప్ చేశారు. అతను హెల్ప్ చేశారు నీకు? చాలా మంది కూడా ఇన్స్టాగ్రామ్ లో చాలా హెల్ప్ చేశారు. కాకపోతే అందరికంటే ఎక్కువ చేసింది అన్నయ్య. నువ్వు సోషల్ మీడియాలో ట్రెండింగ్ న్యూస్ నీదే, మేము చూసాము. అంటే ఇప్పుడైతే ఈ రోజు కలుసుకున్నామని ఎవరికి తెలియదు. ఆల్రెడీ తెలిసింది, చాలా మంది తెలిసింది. చాలా మంది కూడా కాల్ చేశారు. ఓకే, వాళ్ళకు కూడా రెస్పాన్స్ అవ్వలేదు ఇంకా కొంతమంది. అల్లు అర్జున్ సార్ నీతో మాట్లాడారా? మాట్లాడు, సెకండ్ ఇచ్చాడు. ఎందుకమ్మా ఇంత దూరం నుండి వచ్చావు, నాకు చెప్తే మా పిఏ వాళ్ళ కాంటాక్ట్ అవుతా నేనే కలిసేవాడిని కదా అది అని చెప్పేసి అన్నారు. బట్ నా ప్రయత్నం చేసిన సక్సెస్ అయింది. సో అన్న కూడా చెప్పాడు, మళ్ళీ నేను షూటింగ్ లో బిజీ ఉన్నాను, నేను తప్పకుండా మీకు కాల్ చేసి కలుస్తాను నేనే అని చెప్పేసి. చాలు, అది నీ పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్? చాలా హ్యాపీ, ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి వీడు తిరుగుతున్నాడు. నార్మల్ గా ఎందుకు రానికి ఇవన్నీ అని వచ్చేయమంటారు. ఇంట్లో వాళ్ళు అయితే నాకు సపోర్ట్ చాలా ఉన్నారు. బయట వాళ్ళు అంటే చాలా బ్యాడ్ కామెంట్లు పెట్టున్నారు. వాళ్ళు కూడా నో సైలెంట్ చేసుకున్నారు, ఎందుకంటే ఫోటో దిగి పెట్టాను కదా. ఆ కమెంట్స్ ఏమి మనం పట్టించుకోకూడదు. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో హెల్ప్ కోసం వెళ్తున్నాడే అనే వేలో. హెల్పింగ్ అయితే ఏం లేదు అన్న దగ్గర నుండి. హెల్పింగ్ కావాలనుకుంటే ఈ ప్రయత్నం కాకుండా నెక్స్ట్ ఏదైనా వేలో వచ్చి హెల్ప్ తీసుకుంటానేమో కానీ ఇప్పుడైతే ఏం లేదు. ఓకే, తమ్ముడు నువ్వేం చదువుకున్నావు? నేను ఇంటర్ చదువుకున్నా. ఇంటర్ చదువు. ఓకే, ఇప్పుడు చదువుతున్నావా? లేదు, నేను మేకప్ ఫీల్డ్ లో చేశాను ఫస్ట్ 1 year బ్యాక్. తర్వాత దుబాయ్ వెళ్ళొచ్చాను, మళ్ళీ దుబాయ్ వెళ్ళాలి అనుకుంటున్నాను. దుబాయ్ వెళ్ళొచ్చా? అరే దుబాయ్ లో చాలా కష్టాలు పడతారంట కదా, అంటే సినిమాల్లో చూపిస్తారు, నాకు కూడా తెలీదు. మళ్ళీ వెళ్ళడం అవసరం అంటావా? చూసా వెళ్ళాలి అనుకుంటున్నా. సో అన్నతో ఫోటో దిగి వెళ్తాను చెప్పాను చాలా ఇంటర్వ్యూలో కూడా. వెళ్తాను. నెక్స్ట్ గోల్ అదే అంట? అదే అంతేనా? సో ఇంకా ఏమైనా గోల్స్ ఉన్నాయా ఇండస్ట్రీలో? ఇంకా ఎవరైనా కలవాలని? లేదు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క హీరో అంటే ఇష్టం కదా, నాకు అన్నయ్యనే ఇష్టం. సో అన్నయ్యని కలిసి ఫైనల్ గా కలిసావా, అయిపోయింది అంతే. అంతకంటే ఎక్కువ. తమ్ముడు నీకు చాలా మంది బ్యాడ్ కమెంట్స్ పెట్టారు అన్నావు కదా? చాలా మంది పెట్టారు. నిన్ను బాగా బాధ పెట్టిన కమెంట్ ఏంట్రా చెప్పు? అరే నీకెందుకురా
చక్కగా ఇంటికాడ ఉండి పని చేసుకోక ఇంట్లో వాళ్ళని చూసుకోక ఇవన్నీ ఎందుకు, ఆయన కలిస్తే ఏమన్నా ఇస్తాడా నీకు, అదే పెట్టి చాలా మంది పెట్టారక, చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి, అవన్నీ లైట్ తీసుకున్నా. ఎందుకంటే నన్ను ఒక గోల్ పెట్టుకొని వచ్చిన, ఆ గోల్ సక్సెస్ అయిపోయింది చాలు. ఇంకా నాకు మామూలుగా అభిమానం అంటే ఏదో చేస్తారు రా నువ్వు ఇంకా ఎవరి అభిమానం వాళ్ళకి ఉంటది. సో నేను కూడా చాలా అంటే చాలా స్ట్రగుల్ అయిపోయినా, ఒక ఇక్కడ స్టే చేయడం తినడం ఇబ్బంది, చాలా ఇబ్బంది పడ్డా. 30 days అంటే ఇట్స్ నాట్ ఈజీ. కానీ చాలా ఇబ్బంది పడ్డాను. పోలీసు వాళ్ళతో దెబ్బలు కూడా పడ్డా. అన్న వాళ్ళ బర్త్డే రోజు, పెళ్లి అయితే రోజు పోలీసు వాళ్ళు కూడా చాలా కొట్టారు. అక్కడ ఉంటే అన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే అక్కడే పడుకున్నా చాలా డేస్. అన్న వాళ్ళ ఇంటి ముందు గేట్ దగ్గర అన్నే తిన్నాను, అక్కడే పడుకున్నాను. వాళ్ళ వాచ్మెన్ కానీ వాళ్ళ పిఎల్ వాళ్ళు అందరు కాల్ చేసి బెదిరించారు, ఇక్కడ ఎందుకు ఉంటున్నావు, అన్నని కలవాడు, ఫోటో షూట్ ఉన్నప్పుడు చెప్తాం అది అని చెప్పేసి. బట్ నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఓకే, ఈ విషయాలన్నీ ఆయనకి తెలియదు, అల్లు అర్జున్ అన్నకు తెలియదు. అన్నకి తెలిస్తే ఎప్పుడు కలిసేవాడు కదా నన్ను. ఓకే, అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళంతా బెదిరించారు, అందరు బెదిరించారు. ఓకే, చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్. నీకు ఓకే, నీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? హీరోయిన్ అంటే ఎవరు లేరు, ఎవరు లేరు, ఓన్లీ అల్లు అర్జున్ గారు అంటేనే ఇష్టం. అన్ని మూవీస్ చూస్తావా? ప్రతి ఒక్కటి చూస్తాం. ఏ మూవీ అంటే ఇష్టం? ప్రతి ఒక్క మూవీ అంటే ఇష్టం. పుష్ప 2 కోసం కూడా వెయిటింగ్ దానికోసం. యా ఓకే, సరే. ఇప్పుడు నీకు అన్ని మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నావు కదా, ఒక డైలాగ్ చెప్తావా? ఆయన డైలాగ్, ఎందుకంటే చాలా డైలాగ్స్ ఉన్నాయి ఆయన. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న డైలాగ్ ఒకటే, ఇట్లా తగ్గేది అని అంత చిన్న డైలాగ్ చెప్పేసి తప్పించేసుకోకు, నువ్వు అంత పెద్ద ఫ్యాన్, ఇంత చిన్న డైలాగ్ చెప్తావా?